రేపు మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. రేపు మేడారానికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి జాతర ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఎల్లుండి సమ్మక్క సారాలమ్మ గద్దెలను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే మేడారం జాతర ఏర్పాట్లపై అక్కడ జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం, సందర్శకుల కోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకొస్తుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా గద్దెల వద్దకు వెళ్లే దారుల్లో ఉన్న ట్రాఫిక్, వాహనాల పార్కింగ్, వైద్యశాలలు, ఫైర్ ఇంజిన్లు, మరుగుదొడ్ల సౌకర్యాలు, రూట్ మ్యాప్, మిస్సింగ్ పర్సన్స్ వివరాలను నమోదు చేసుకునే అవకాశం, గ్రీవెన్స్ వివరాలను తెలపడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 260 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. మేడారం జాతరకు 2 కోట్ల భక్తులు వస్తారని అంచనా వేస్తోంది. భక్తులకు త్వరితగతిన వనదేవతల దర్శనం జరిగేలా చర్యలు చేపడుతోంది. భక్తులకు రవాణా, తాగునీరు, శానిటేషన్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. మరో 1000 ఏళ్ల పాటు నిలిచేలా మేడారంలో నిర్మాణాలు చేపట్టామన్న ప్రభుత్వం విస్తరించిన రోడ్లు, జంక్షన్లు, ఆదివాసీ చరిత్రను ప్రతిబింబించేలా నిర్మాణాలుంటాయని చెబుతోంది. మేడారం గద్దెలను ప్రారంభించేందుకు రేపు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తున్నారు. సంప్రదాయ భక్తులు కనీసం 3 రోజుల పాటు మేడారంలో బస చేస్తారు. వారికి దర్శనం తర్వాత త్వరగా జరిగేలాగా చూడాలని ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. భక్తులకు వారికి అవసరమైన వసతులన్నింటినీ కల్పించాలని ప్లాన్ చేస్తోంది.